ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, కొంచెం త్వరగా విహారీ గారి గురించి కనుక్కోండి. నేను కనుక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. పద వెళ్దాం. విహారీ ఫోన్ ఏంటి కలవడం లేదు? సహస్రా, సహస్రా, సహస్రా! వస్తున్నాను అత్తయ్య. ఏంటత్తయ్య? సహస్రా, విహారీ ముంబై వెళ్ళాడు కదా, అక్కడ దిగంగానే నీకేమైనా ఫోన్ చేశాడా? లేదత్తయ్య, నేను కూడా అదే విషయం మిమ్మల్ని అడుగుదామని వస్తున్నాను. నిన్న రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళినా ఇంతవరకు ఫోన్ చేయకపోవడం ఏంటి? సహస్రా, నువ్వైనా విహారికి ఫోన్ చెయ్యి. అలాగే బాబాయ్. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి, బావ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. విహారీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మొబైల్ ఆఫ్ చెయ్యడు. ఏమండి, అసలు విహారీ ముంబై బ్రాంచ్కి వెళ్ళాడో లేదో కనుక్కోండి. బావ ముంబై బ్రాంచ్కి ఫోన్ చేస్తే విహారీ వెళ్ళలేదని చెప్తారు. ఇప్పుడు ఎలా కవర్ చెయ్యాలి? హలో, బాయ్. విహారీ ముంబై వెళ్ళలేదంట. అదేంటి, బావ ముంబైకి వెళ్లకుండా ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నాడు? నాకెందుకో అనుమానంగా ఉంది. వెంటనే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మరిది గారు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే. బావా ఆగండి. ఏంటంబిక, చారు కేసని ఆగమంటున్నావు? వదినా, ఇప్పటికే కంపెనీ రెప్యుటేషన్ చాలా ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు విహారీ కనిపించట్లేదు అంటే చాలా గొడవలైపోతాయి. ఉన్న ఆ కొంచెం స్టాక్ ప్రైస్ కూడా కుప్పకూలిపోతుంది. ఇన్వెస్టర్లు ఇంటి మీద పడతారు. ఒక్క నిమిషం ఆలోచించండి. అంబిక అనేది కూడా నిజమే. ఇప్పుడు విహారి కూడా కనిపించట్లేదు. ఏ విషయం తెలియట్లేదంటే మార్కెట్లో మన ఫ్యామిలీ ఇమేజ్ పోతుంది. అమ్మా, మరి బావ గురించి ఎలా తెలుసుకోవటం? అవును వదినా, నాకు చాలా కంగారుగా ఉంది. వదినా, సహస్రా, మీరు కంగారు పడకండి. కాసేపు ఓపిగ్గా ఎదురు చూద్దాం. విహారీ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మంచిది. మనం బయటికి ఎవరికి చెప్పినా ఈ వార్తకి మరో గాలి వార్త కలిపి లేనిపోని రూమర్స్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి. ఈ అప్డేట్ చూద్దాం. అప్పటికి ఏమీ తెలియకపోతే ఫర్దర్ స్టెప్ తీసుకుందాం. కాసేపు ఏదో ఒకలా వీళ్ళని మేనేజ్ చెయ్యాలి. లేకపోతే పోలీసులకి ఈ విషయం తెలిస్తే అసలుకే మోసం వస్తుంది.
తీసుకొచ్చారు నన్ను. అరవకు. ఏంట్రా మీ ఉద్దేశం? ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు? ఏంటో అరుస్తున్నావు? నిన్ను ఇలా కాదురా. వాడి నోరుని కట్టేసి ఉంచాల్సిందే. రాయ్, నా చేతులకి కాళ్ళకి కట్లిప్పండ్రా, అప్పుడు చెప్తాను నేనేంటో. రాయ్, ఎవర్రా నువ్వు? నన్ను కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకొచ్చారా? ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు? రే అరవకురా. నిన్ను కొట్టడం, హింసించటం, ఇలా కట్టేసి ఎక్కువసేపు ఉంచడం నాకిష్టం లేదురా. నాకు చిన్న హెల్ప్ చేసావంటే నిన్ను వెంటనే వదిలేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏం చెయ్యాలి? రేయ్, ఈ డాక్యుమెంట్స్ మీద నీ ఆటోగ్రాఫ్ కావాలి. వీటి మీద నీ సంతకం పెట్టేస్తే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఖాళీ డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యాలా? అవును, జస్ట్ సంతకం చెయ్యి, చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చేతులు కట్టేసి ఉంచితే ఎలా సంతకం చేస్తాను? రేయ్, వీడి చేతికి కట్టులేపండ్రా. సంతకం పెట్టు. ఆ